క్రైస్తవ ప్రపంచం అత్యంత విశ్వాసం కనపరుస్తుందన్నారు. క్రీస్తు జననంతో ప్రపంచంలో వందలాది కోట్ల మంది రక్షణలోనికి వచ్చారన్నారు. క్రీస్తు జననం ప్రపంచంతో పాటు ఇక పరలానికి దైవంశ సంభూతికి క్రైస్తవ ప్రపంచం బలమైన విశ్వాసం కనపరుస్తున్నారు. యేసు జననం గుర్తించిన జ్ఞానాలు బంగారం సమృద్ధి బోలమన లాంటి అత్యంత ఖరీదైన బహుమానాలకు సమర్పించారంటే క్రీస్తు జననం ఎంత గొప్పదో ఆనాడే తేలిపోయిందన్నారు. యూదుల రాజుగా జన్మించాల్సిన యేసుక్రీస్తు అత్యంత పేదవానిగా పశువుల పాకలోనికి పశువుల తొట్టిలో జన్మించడం తన జననం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని నాడే ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ధనపేక్షణ ఏమాత్రం ఆశింపకుండా ధన సంపాదనకు 1000 మైళ్ళ కిలోమీటర్లు జీవించిన యేసుక్రీస్తు జీవితం ప్రపంచానికి ఎంతో ఆదర్శమన్నారు. నిజంగా క్రీస్తును ఆరాధించాలంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి క్రీస్తులో జీవించాలి అన్నారు. క్రీస్తు జనంలోని ప్రధానమైన అంశం ఆకాశంలో వెలుగైన నక్షత్రం క్రీస్తును సూచించిందనంటే నేటి దినాల్లో క్రీస్తు జనాన్ని క్రీస్తు బోధన వక్రీకరిస్తూ అవమానపరిచి అబద్ధపు వ్యక్తులు ఎక్కువైపోతున్నారన్నారు. బాధ వ్యక్తం చేశారు. బంగారు ఆభరణలు అలంకరించుకొని నూతన వస్తువులు ధరించుకొని వెలుగుల మధ్యన క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఒకంత ఆనందాన్ని పంచగలుగుతున్నప్పటికీ వాటన్నిటికన్నా వ్యక్తులంగా అల్పలంగా సాధారణ విశ్వాసాల లాగా విశ్వాస హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పిస్తూ నిండు ప్రపంచ క్రైస్తవం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన సంస్థలు బైబిల్ జీవ గ్రంథంలోకి వెళ్ళి ఉద్భవించాయని బాహటంగా చెప్పారు. యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపాల నుండి విముక్తిని రక్షించడం కోసం శిలువలో రక్తం కార్చుటకు జన్మించాలన్న సంగతిని ప్రపంచ క్రైస్తవుల విశ్వాసం కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యేసుక్రీస్తు జననం ప్రపంచాలకు అంతుచిక్కని అత్యంత ఖరీదైన చరిత్ర లాంటిది అన్నారు. యేసుక్రీస్తును ప్రకటించాలంటే ధనపేక్ష ఉండకూడదన్నారు. యేసుక్రీస్తు నిజ జీవితం సత్యం మార్గము జీవము అనుసరించాయని వాటిని ప్రతి క్రైస్తవురాలు అనుసరించాల్సిన బాధ్యత ఉందన్నారు. సిలువను గుర్తించిన వార్త నశించిన వారికి వెర్రితనంగాను క్రీస్తుని విశ్వసించిన వారికి ఉన్నతమైన శిఖరాలపై వెలుగునిచ్చేదిగా ఉండగలదన్నారు. భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుకుండని యేసుక్రీస్తు బోధించిన బోధనలో అత్యంత విశ్వాసంతో కూడిన వాక్యమును దానిని క్రైస్తవులు ఎంతవరకు అనుసరిస్తున్న దానిని బట్టి అన్యులు గుర్తించి యేసుక్రీస్తునందు విశ్వాసం కనబరిచే విధంగా ఉండాలన్నారు. 2025 సంవత్సరంలో భారతదేశవ్యాప్తంగా ఎంతో విలువైన దైవజనులు పోగొట్టుకున్నామని క్రిస్మస్ శుభ సందర్భంగా వారి కుటుంబాలకు దేవుడు ఆత్మీయతతో కూడిన ధైర్యాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తును వేడుకుంటున్నారన్నారు. లోక రక్షకుడు జన్మించిన లోకానికి రక్షణ కల్పించబడడం క్రైస్తవ ప్రపంచం యేసుక్రీస్తును విశ్వాసంగా అనుసరించడం పరలోక ముందు ఎక్కడ కనిపించని మహా అద్భుతమైన ఘట్టం అన్నారు. క్రైస్తవ విశ్వాసానికి నిజ జీవితానికి చాలా వ్యత్యాసమైన జీవనాన్ని గడుపుతూ ఇదే క్రైస్తవాన్ని భాగ్య ప్రపంచాన్ని నమ్మించే పనిలో నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని పక్కన పెడుతున్నట్టుగా ఇతరులు భావిస్తున్నారన్నారు. ధనపేక్ష లేకుండా క్రైస్తవ విశ్వాసాలుగా మనల్ని మనం రిక్తలుగా చేసుకొని యేసుక్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని అన్నారు. ఆచరణను అనుసరిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం కాకుండా నిజమైన విశ్వాసాన్ని కనపరుస్తూ క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుంటూ క్రైస్తవ వేడుకలను నిర్మించుకొని సూచించారు. దేశంలో క్రైస్తవ సమాజంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని ప్రాణ నష్టం ఆస్తి నష్టం క్రైస్తవ నష్టం ఊహించని స్థాయికి చేరిపోయిందని దానిని జయించాలంటే క్రైస్తవ విశ్వాసం పట్టుబదలని ప్రార్థనలతో ప్రభుత్వాలను జయించగల నిజమైన విశ్వాసాన్ని కనబరచగలరని అలాంటప్పుడే క్రైస్తవం కనబడుతూ నిజమైన క్రిస్మస్ దేశానికి ప్రపంచానికి తెలియబడుతుందన్నారు. క్రైస్తవత్వాన్ని కాపాడుకుందాం క్రిస్మస్ వేడుకలను జరుపుకుందామంటూ భాగ్య సమాజానికి క్రైస్తవ ప్రపంచానికి తెలిపారు. క్రైస్తవ సమాజాన్ని కాపాడడం కోసం నిర్వీర్యమైన పోరాటాన్ని కనబరుస్తూ విశ్వాసులను దైవజనులను జర్నలిస్టులను పోరాటం అన్ని విధాలా ఆదుకుంటూ కాపాడుకున్న బాధ్యత ముమ్మాటికి క్రైస్తవ సమాజం పైనే ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. క్రైస్తవ మతం అంటే ఎంత గొప్పదో స్పష్టంగా జయబిందిన పత్రికలు రాసిన నేపథ్యం ఇది. మీరు గూగుల్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి నా వీడియోలు చూసేటువంటి ప్రతి ఒక్కరికి ఒక మతాన్ని కించపరిచి ఒక మతాన్ని అవహేళన చేసే విధంగా కాదు. క్రైస్తవ మతం ఒక జననం, ఒక చరిత్రాత్మకమైనటువంటి ఆయన జననం ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల క్రితమే ఒక చరిత్ర చెప్తుంది. అదే 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇంకా నేటి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇది క్రీస్తు జననానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి వార్త.